హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 18వ తారీఖు ముఖ్యాంశాలు అనేది మాట్లాడదాం. మార్కెట్ అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా కంప్లీట్ డైవర్జెన్స్లో ఉన్నాయి. నిఫ్టీ ఏమో 40 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్ల పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఈ రెండింటి మధ్య డైవర్జెన్స్ ఎందుకు ఇంతగా ఉంది అంటే జనరల్ డైవర్జెన్స్ కొద్దిగా ఉండొచ్చు, బట్ హ్యూజ్ డైవర్జెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకి నైట్ 11:30కి ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్ గురించి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. యూఎస్కి సంబంధించి యూఎస్ వడ్డీలు తగ్గించింది అనుకోండి, మంద కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకే, మన ఆర్బీఐ కూడా వడ్డీలు అనేది తగ్గిస్తుంది. వడ్డీ తగ్గిస్తే బ్యాంకులకైతే పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎలా పాజిటివ్ అవుతుంది అంటే వీళ్ళు కూడా బయట నుంచి ఏం చేస్తారంటే వడ్డీకి తేవడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ వడ్డీకి లభిస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు పే చేసేది ఏది బ్యాంకులు పే చేసేది లెండర్ దగ్గర నుంచి. బట్ మనకి డౌట్ రావచ్చు, మరి వడ్డీ తగ్గిస్తే వీళ్ళు కూడా తగ్గియాలి కదా, హౌసింగ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఇంకా ఇతర లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఎస్ తగ్గిస్తారు. బట్ ఇనీషియల్గా ఏంటంటే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో పడుతుంది. ఇది జరగడానికి ఏదైతే ఈ యొక్క వడ్డీ రేట్లు తగ్గించాలో ఆ ప్రాసెస్ అనేది జరగడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈలోపు బ్యాంకులకి కొంత అదనంగా రెవెన్యూ అనేది జనరేట్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది పాజిటివ్ అని చెప్పేసి బ్యాంకులకి చెప్పుకోవచ్చు. దానివల్ల బ్యాంక్స్ అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయినాయి. ఇక ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ ఎంక్యూర్ ఫార్మా అనేది ఈ ఒక్కరోజే 5% అనేది పెరిగింది. చూడండి, అబ్జర్వ్ చేయండి, 5% పెరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొటాక్ వాళ్ళు ఏం చేశారంటే దీని మీద రేటింగ్ అనేది ఇచ్చారంటే ఈ కంపెనీని బై చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా 11% ఇంకా పొటెన్షియల్ ఉంది పైకి వెళ్ళడానికి అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్ కానీ ఫాలో అవుతూ ఉంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని మనం షేర్ చేస్తూ ఉంటాం కదా. ప్రీవియస్గా లాస్ట్ వీక్లో మ్యూచువల్ ఫండ్స్ హెవీగా ఏ స్టాక్ని బై చేస్తున్నాయి అన్న విషయానికి వస్తే ఎంక్యూర్ ఫార్మా అనేది మనం డిస్కస్ చేసాం. అఫ్కోర్స్ నేను పర్సనల్గా కూడా కొన్ని షేర్స్ అనేది బై చేశాను, టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను తీసుకున్న తర్వాత. బట్ తీసుకోకముందే అందరికీ షేర్ చేశాను, ఎంక్యూర్ ఫార్మా మీద మనం ఫోకస్డ్గా ఉందాం, ఎందుకంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి, కొత్తగా యాడ్ చేస్తున్నాయి. డెఫినెట్గా దీని మీద ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నాయంటే ఏదో ఒకటి అరా మ్యూచువల్ ఫండ్ బై చేస్తుందంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి. బట్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ సడన్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి దాంట్లో మనం అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఫైన్. ఇక మనం చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి, డెసిషన్ ఉంది కాబట్టి ఎటువైపైనా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎటువైపైనా అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే దాన్ని మార్కెట్ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మనం డిసైడ్ చేస్తాం అది మంచిదే అని చెప్పేసి. బట్ మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్స్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారా? ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారంటే మంచి న్యూస్ వచ్చినప్పుడు అందరూ చాలామంది వస్తారు. ఆ చాలామంది వచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా చెప్పేసి కొన్ని షేర్లు థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కుందామని బయటకు వెళ్తారు. అంటే ఇదంతా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర హెవీ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి. హెవీ క్వాంటిటీ సప్లై చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి అంటే కూడా ఎక్కువ క్రౌడ్ అనేది గ్యాదర్ అవ్వాలి. అందుకే మేజర్గా ఈవెంట్స్ జరిగేటప్పుడు వాళ్ళ షేర్స్ అనేది తగ్గించడం కానీ ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా. అయితే ఈరోజు ఐటీ స్టాక్స్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. ఈరోజు టాప్ లూజర్స్లో ఐటీ సెక్టర్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫర్టిలైజర్స్ స్టాక్స్ అనేది స్ట్రాంగ్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ కిందకు వెళ్తుంటే జనరల్గా ఏమవుతుందంటే అన్ని స్టాక్స్ పడిపోతూ ఉంటాయి, ఎంతో కొంత వీక్నెస్ ఉంటుంది. బట్ ఫర్టిలైజర్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. రూరల్ ఎకనామీ, రూరల్ కన్సంప్షన్ మీద గవర్నమెంట్ అనేది స్పెండ్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ అనేది చేస్తూ ఉంది కాబట్టి ఈ ఫర్టిలైజర్ స్టాక్స్ ఇటువంటి నెగిటివ్ అంశాలు ఉన్నప్పుడు అందరు సెల్ చేస్తూ ఉంటారు కదా రిటైలర్స్, వాళ్ళ దగ్గర నుంచి అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ మొత్తం వన్ డైరెక్షన్లో ఉంది, దానికి ఆపోజిట్లో ఏ సెక్టర్ మూవ్ అవుతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ అనమాట. దాన్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసామంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఫైన్. ఇక ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు డిక్లైన్స్ ఏమో 30 కనిపించినాయి. సెకండ్ హాఫ్ బాగా పడిపోయింది, నాకు కూడా పడిపోద్ది అనిపించింది. బట్ ఏంటంటే మనం చెప్పిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి రావడం జరిగింది. ఇది కైండ్ ఆఫ్ ఎలా చెప్తాం మనం కిందకి వెళ్తుందని పైకి వెళ్తుంది అని అంటే, ఒకటేమో మన యొక్క ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, రెండోది వచ్చేసరికి మార్కెట్లో ఉన్న కాంటెక్స్ట్ని మనం తీసుకోవడం చేయడం జరుగుతుంది, దాన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ కావచ్చు, అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో కావచ్చు, అండ్ మనం టాప్ గెయినర్స్ లూజర్స్ కూడా స్కాన్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లోకి ఏవేవి స్టాక్స్ వస్తున్నాయి. ఈ పారామీటర్స్ ఏంటంటే మనని డెసిషన్ తీసుకోవడానికి పుష్ చేస్తాయి అనమాట. ఒక్కొక్కసారి మనం కూడా రాంగ్ అవ్వచ్చు, అట్లా కూడా రాంగ్ అయ్యాను, అట్లా ఏం లేదు.
బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ హౌ యూ కెన్ గెట్ కన్విక్షన్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, అడ్వాన్సెస్ విషయానికి వస్తే 20 కంపెనీలు ఉన్నాయి. మొత్తం 50 కంపెనీల్లో 20 ఏమో పెరుగుతూ ఉండగా 30 ఏమో కిందకి వెళ్తూ ఉన్నాయి. 2% గెయినర్స్లో 3%లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ బజాజ్ ఫిన్సర్వ్, నెస్ట్లే, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు చెయ్యి మళ్ళీ పైకి లేపింది, ఇప్పుడు 1.56% గెయిన్ అయింది. ఇక లూజర్స్లో టెక్ మహీంద్రా, విప్రో, సన్ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ బజాజ్ ఆటో, టాటా స్టీల్ అనేది కనిపిస్తున్నాయి. 5 to 3%లో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్. ఓకే, సో యూఎస్ మార్కెట్లో ఏదైనా జరుగుతుందంటే ముఖ్యంగా ఫార్మా సెక్టారు అండ్ ఐటీ సెక్టారు పాజిటివ్గా అయినా సరే నెగిటివ్గా అయినా సరే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. అన్నీ రియాక్ట్ అవుతాయి, ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఏంటంటే యూఎస్కి ఉంటాయన్నమాట. సో అక్కడ డాలరు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే, బ్యాంక్ నిఫ్టీలో మనకున్న 12 కంపెనీల్లో 3 కంపెనీలు డిక్లైన్ అవుతున్నాయి కిందకి, 9 కంపెనీలు ఏమో పైకి వెళుతున్నాయి. అయితే ఫ్రెండ్స్ 0 to 3% మాత్రమే పెరగడం జరిగింది. బంధన్ బ్యాంక్ కూడా ఈరోజు అబ్జర్వ్ చేశారా, ఇది అండర్ వాల్యూడ్ కంపెనీ బంధన్ బ్యాంక్ అనేది. బట్ ఈరోజు మార్కెట్స్ అంతా నెగిటివ్లో ఉంది. జనరల్గా చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ బాగానే ఉంది. బట్ బంధన్ బ్యాంక్ ఆపర్చునిటీ తీసుకుందనమాట. ఓకే, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో బంధన్ బ్యాంక్ని ఏ మూమెంట్లో కొనాలా, అందరూ ఎగ్జిట్ అయ్యేటప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడని ఫోకస్డ్గా ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని స్టాక్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, వాటి యొక్క బిహేవియర్ కూడా. ఐసిఐసిఐ బ్యాంక్ బాగుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగుంది. కోర్స్ అంటే బంధన్ బ్యాంక్ చాలా లో లెవెల్స్ నుంచి మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక టాప్ లూజర్స్లో ఉన్నాయి స్టాక్స్, 3 ఉన్నాయి. బట్ చూడండి, పర్సంటేజ్ కూడా కన్విక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత 0.6%, మోర్ దాన్ బిలో 1% అని చెప్పేసి చెప్పుకోవచ్చు టాప్ లూజర్స్లో. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో BSE లిమిటెడ్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 52 వీక్ హైలో ఇది నిఫ్టీ 500లో BSE లిమిటెడ్, టొరెంట్ పవర్, PCBL, బికాజీ ఫుడ్, కాంకర్డ్ బయోటెక్ అనేది కనిపిస్తూ ఉండగా 52 వీక్ లోలో ఎటువంటి స్టాక్స్ అయితే రాలేదు ఇంకా. ఓకే, కొన్ని స్టాక్స్ బుల్లిష్గా టర్న్ అవుతున్నాయి. ఓఎలెక్ట్రా, గ్రీన్ టెక్ బుల్లిష్గా ఉంది. M&M వెరీ బుల్లిష్గా కనిపిస్తుంది. గ్రాఫైట్ ఇండియా బుల్లిష్గా ఉంది. అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్, కోరమండల్, ఇంటెల్ అనేది మనకి బుల్లిష్గా అయితే టర్న్ అవుతున్నాయి. ఇక బేరిష్గా మనం చూసుకున్నట్లయితే జేబీ కెమికల్స్, మహీంద్రా హాలిడేస్, శ్రీరామ్ సిమెంట్స్, సెలో వరల్డ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ బేరిష్గా టర్న్ అవుతూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ షాకర్స్లో BSE లిమిటెడ్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, గ్రాఫైట్ ఇండియా, రేడికో కైతాన్, HEG అనేది కనిపించగా, వాల్యూమ్ షాకర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మదర్సన్, MCX, అతుల్ ఆటో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఫసిస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్రాడేలో లార్జ్ డీల్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లార్జ్ డీల్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద డీల్స్ అనమాట. దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ బై చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ బై చేయొచ్చు, అట్లా అనమాట. ఈ లార్జ్ డీల్స్ దేనికి జరుగుతున్నాయి, ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు సెల్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఒక కంపెనీని అమ్ముతూ ఉన్నారనుకోండి, కొంతమంది అమ్ముతూ ఉంటారు కదా, కొంతమంది కొంటూ ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అనుకోండి. ఐ మీన్ టు సే స్ట్రాంగ్ గ్రూప్ అయితే డెఫినెట్గా ఏంటంటే మనం పాజిటివ్ సైడ్ కన్సిడర్ చేస్తాం. సెల్లింగ్ చేసేవాళ్ళు స్ట్రాంగ్ గ్రూప్ అనుకోండి, దాన్ని మనం దాన్ని నెగిటివ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ అంబుజా సిమెంట్, CDSL, హిందాల్కో, రిలయన్స్, ఓరియంట్ సిమెంట్స్లో లార్జ్ డీల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక లాంగ్ బిల్డప్ అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏ విధంగా ఉందనేది చూసుకున్నట్టయితే, రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, రైట్. చూడండి, ఈరోజు మొత్తం కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. మార్నింగ్ అంతా కూడా స్టేబుల్గా ఉంది. బట్ సడన్గా ఎప్పుడైతే ఇంపార్టెంట్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిందో చార్ట్ మీద 15 మినిట్స్ కైండ్ ఆఫ్ రేంజ్లో, ఇక అందరూ కూడా కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు, ఎందుకంటే మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి దానివల్ల. ఇక 25,500 కాల్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు, యాడ్ చేశారు ఈరోజు. యాక్చువల్గా చూడండి, 25,400 పుట్టు ఎగ్జిట్ అయ్యారు. అంటే కొంత ఫియర్లో ఉన్నారన్నమాట. అంటే పుట్ సెల్ చేయకూడదు, మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంతమంది అయితే అట్లా చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి 25,500 అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. బట్ ఎనీహౌ రేపు ఈవెంట్ని బట్టి ఎట్టయినా మూవ్ అవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 25,500 లెవెల్ అండ్ 25,400 రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఎందుకులే మరీ దగ్గరగా రిస్క్ అనుకొని 25,000 దగ్గర పుట్టుని సెల్ చేస్తున్నారు, కొంచెం దూరంగా వెళ్ళి రిస్క్ తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఫైన్. ఇక టోటల్గా ఇదనమాట, కొంత బెరిష్ వ్యూలోనే ఉంది. లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే శ్రీరామ్ ఫైనాన్స్, IEX, బంధన్ బ్యాంక్, నెస్ట్లీ ఇండియా, కోరమండల్ చూడండి కొంత రొటేషన్ జరుగుతుంది. బంధన్ బ్యాంకు వీక్, IEX వీక్, రెండు కూడా
మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు రైజ్ అవుతూ ఉన్నాయి. ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది అండర్ వాల్యూడ్ స్టాక్స్. డిస్కౌంట్ అయినప్పుడు మాత్రమే మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అగైన్ ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్. ఇది షార్ట్ బిల్డప్ అనేది మనం తీసుకున్నట్టయితే చాలా వచ్చేసినాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఫోసిస్, గ్లెన్మార్క్, అబౌట్ ఫార్మా సెక్టర్ నుంచి 2 ఉన్నాయి. గ్లెన్మార్క్, అబౌట్, టీసీఎస్, ఐటీ నుంచి చాలా స్టాక్స్ ఉన్నాయి. అండ్ పెర్సిస్టెన్స్, టెక్ మహీంద్రా, ఐఆర్సిటీసీ, లారస్ ల్యాబ్స్ అండ్ హెచ్సిఎల్ టెక్. మనం అనుకున్నాం కదా ఫార్మా అండ్ ఐటీ యూఎస్కి సెన్సిటివ్గా ఉంటాయని చెప్పేసి. సో ఇక్కడ ఉన్న టాప్ షార్ట్ బిల్డప్లో మొత్తం కూడా అవే స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది 6% రైజ్ అయింది. వొలటైలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. చాలామంది ఈవెంట్ బేస్డ్ బెట్స్ అనేది తీసుకుంటున్నారు. ఇండియా విక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆప్షన్స్ ఉన్న కాంట్రాక్ట్లో బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ ఆ డిఫరెన్స్ అనేది మేజర్గా కన్సిడర్ చేసుకొని బ్లాక్ స్కూల్ ఫార్ములాస్ని తీసుకొని ఏంటంటే ఇండియా విక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందంటే మార్కెట్లో వొలటైలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 6% ప్రీమియమ్స్ అనేది పెరిగినాయి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ అగైన్ ఇక్కడ చూడండి టాక్టిక్ ప్లే అనేది చేస్తున్నారు. పైకి వెళ్ళారు, ఏ లెవెల్ని బ్రేక్ చేశారు, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ క్లియర్ చేశారు. ఓకే, 1 మినిట్లో మనం చూస్తే మార్నింగ్ ఇక్కడ మనం రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇది డే హై అనమాట. డే హైని ఒకసారి టచ్ చేశాడు. ఇక్కడ టచ్ చేసిన తర్వాత స్పెండ్ చేసి ఫాస్ట్గా కిందకు వచ్చి ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో 25,450 లెవెల్ బ్రేక్అవుట్ చేసి ఇంకా అక్కడ నుంచి కూడా ఆ సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగింది. సో డైలీ టైం ఫ్రేమ్లో అయితే అగైన్ ఒక వొలటైల్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు వొలటైల్ అంటున్నా అంటే లో నుంచి మనకి హై అనేది చూసుకున్నాం అనుకోండి, వెరీ బిగ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ దగ్గర 190 పాయింట్స్, రఫ్గా 200 పాయింట్స్ రేంజ్లో ఆస్కిలేట్ అవుతుంది. అందుకని వోల్టైలిటీ అంటున్నాం. ఆస్కిలేషన్ ఎందుకు అవుతుందంటే ఈవెంట్ ఉంది కదా, బై చేసేవాళ్ళు బై చేస్తున్నారు, సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు. ఈ యొక్క ఎమోషన్లో ఏంటంటే పైకి కిందకి వోల్టైల్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇండియన్ మార్కెట్లో కూడా యుఎస్ ఫెడ్ వల్ల కొంత వోల్టైలిటీ అనేది సంతరించుకుందని చెప్పేసి మనకు క్లారిటీ రావడం అనేది జరిగింది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం. ఫెడ్ నైట్ మనకి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి మాట్లాడుతుంది, ఎంత తగ్గిస్తారు అని చెప్పేసి. తగ్గి లేదంటే మార్కెట్ ఇంకొక రకంగానే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.